అంటే మాల్దీవుల్లో పెరుగుతున్న ఇస్లామిక్ ఫండమెంటల్ దాన్ని యాంటీ ఇండియా సెంటిమెంట్ను నియంత్రించాలి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా నియంత్రించాలి. అందుకే ఆ స్ట్రాటజిక్ ప్రాధాన్యత భారతదేశానికి కూడా మాల్దీవ్స్తో ఉంటుంది. అందువల్ల భారతదేశం ఏం చేసింది అంటే, ఒకటి పేషెంట్ డిప్లొమసీ. మహమ్మద్ మొయిజు అలాగే మాల్దీవులో ఉన్న రాజకీయ నాయకులు తలతిక్క పనులు చేస్తున్న ఓపికతో సహనంతో భారతదేశం ఉంది. అందువల్ల డిప్లొమసీలో పేషెన్స్ పే ఆఫ్ చేస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు మాల్దీవులకు రుణభారం పెరిగింది కనుక భారత ప్రభుత్వం రుణాన్ని రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించింది. దాంతో ఆ డెట్ అబ్లిగేషన్లో కాస్త సడలింపు వచ్చింది మాల్దీవ్స్కు. దాంతోపాటు ఇండియన్ మాల్దీవ్స్ ట్రేడ్లో లోకల్ కరెన్సీలో ట్రేడ్, డాలర్లలో కాకుండా లోకల్ కరెన్సీలో ట్రేడ్కు కొంతమేరకు అంగీకరించాం. నేను ఇంతకుముందు చెప్పాను, డాలర్ల కొరత ఉంది మాల్దీవ్స్కు. ఫారిన్ ఎక్స్చేంజ్ అయితే ఒక నెల రోజుల దిగుమతులకు కూడా ఇంపోర్ట్స్ కూడా సరిపోయినంతగా లేదు సెప్టెంబర్ 2024లోని. సో అందువల్ల ఇండియన్ మాల్దీవ్స్ ట్రేడ్లో కొంతమేరకు డాలర్లో కాకుండా లోకల్ కరెన్సీలో ఎలో చేయడం ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రెషర్ కాస్త మాల్దీవుల పైన తగ్గుతుంది. దాంతోపాటు మాల్దీవియన్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ను మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నది. సో ఇలా ఎకనామిక్గా కాస్త మనం వెసులుబాటు మాల్దీవ్స్కి ఇవ్వడము, రాజకీయాలేమో ఎన్నికల సమయంలో పనిచేస్తాయి, తర్వాత ఎకనామిక్ రియాలిటీ ఉంటుంది. సో ఆ ఎకనామిక్ రియాలిటీ ప్రివేల్ అవ్వడం మొదలైంది. ఇప్పుడు మొన్నటిదాకా మన దేశంలో కూడా చైనా బాయ్కాట్ చైనా, యాంటీ చైనా అని మొదలైంది. చైనా యాప్లు బహిష్కరించారు, బాల్కన్లకు వెళ్ళి చైనా వస్తువులు పడేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు, జయశంకర్ వెళ్ళాడు, ఇప్పుడు మోడీ వెళ్ళబోతున్నాడు. చైనా టూరిస్టులకు వీసాలు ఇస్తున్నాం, చైనా కంపెనీలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI పెట్టమని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడంతా చైనాతో డిసెంగేజ్మెంట్ అయిపోయింది, బార్డర్ టాక్స్ మొదలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ చైనాకు మనం దగ్గర అయ్యే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల డిప్లొమసీ వేరు, పాలిటిక్స్ వేరు, గవర్నెన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. మాల్దీవ్స్లో కూడా పాలిటిక్స్ ఏమో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెంచింది, ఎకనామిక్ రియాలిటీ ఏమో ఇండియాతో స్నేహం ఆవశ్యకతను పెంచింది. ఫలితంగా మాల్దీవ్స్లో ఈ చేంజ్ వచ్చింది. ఇండియాకు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ మోడీ మాల్దీవ్ పర్యటన హిస్టారికల్ సిగ్నిఫికెంట్. ఇది ఇండియన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు చాలా చాలా కీలకం. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. నరేంద్ర మోదీ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, PM ఈజ్ ఆల్సో నో సబ్స్టిట్యూట్.